హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆంధ్రాకి వచ్చిన, మా ఊరికి. మా ఓను ఆంధ్ర. మా ఊరు పక్కనే ఒక 5 కిలోమీటర్ల 7 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 7 కిలోమీటర్లకు మా సొంత భూమి ఉంటుంది. అది రొయ్యల చెరువు, 2 ఎకరాలు. మా నాయన ఉంటాడు ఊర్లోనే. మా ఆయనే రొయ్యలు చెరువు చేస్తాడు. రొయ్యలు వేసి ఆయనే చేస్తాడు. నేను తెలంగాణ మా చిన్న పిల్లలతోటి ఊరికి వెళ్ళిపోయినా, తెలంగాణకి వెళ్ళిపోయినా. పిల్లలతోటి ఇక్కడ పని ఏం లేక అప్పట్లో వెళ్ళిపోయినా. ఇంచుమించు 10-15 సంవత్సరాల లోపు అవుతుంది. ఈ 10-15 సంవత్సరాల లోపు కూడా నేను ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు చెరువు కాడికి ఊళ్ళో మామూలుగా వచ్చి చూసి వెళ్ళిపోవటమే. కానీ ఇక ఈరోజైతే ఒక సర్ప్రైజ్ ఉంది. ఎప్పుడు చూసి వెళ్ళిపోయేవాడిని. ఆల్రెడీ నిన్న వెళ్ళిపోవాల్సింది. నేను అనుకోకుండా మా వాళ్ళు చెరువులో రొయ్యలు నెల అయింది వేసి. నెల అయితే స్మాలు దెబ్బతింటని. ఇప్పుడు చలికాలం కదా, ఆ చలికాలంలో రొయ్యలు దెబ్బతింటని నెల అయింది స్మాలు. బ్యాక్ కెమెరా కూడా చూపిస్తాను. రొయ్యలు దెబ్బతింటుంది చలికాలంలో. స్మాలు ఇది వనమి రొయ్య. ఇది ఫోన్ ఎత్తుల వనమి రొయ్య. ఇది ఇక్కడ మొత్తం నీళ్ళు అన్నీ ఇక్కడికి వస్తాయి. రీసెంట్గా ఏమైందంటే అది సైజు రొయ్యలు వనామీ రొయ్య. ఇది స్మాలు 200 కౌంట్ ఉంటుందేమో. ఆ మీద ఉన్న నీరంతా వీడికి వస్తుంది. వీడికి వచ్చిన తర్వాత ఇక్కడ తూము ఉంటుంది బయటికి పోనీకి. బోధులు లాక్కోండి. ఆ పెద్ద కాలువలో, మురికి కాలువలు ఉంటాయి, గుడేరు కాలువలో, వాటిలోకి పోతే ఈ బోధుల నుంచి సైడ్ బోధ ఉంటుంది. పెద్ద కాలంలోకి వెళ్ళి కలుస్తాయి. అయితే ఏమైందంటే అప్పటి నుంచి మొలకల మొల నీళ్ళు ఫుల్గా ఉండటం వల్లనే సగం నీరు పోయింది బయటికి. ఇంకా సగం నీరు బయటకు పోయేదంతా అక్కడే నీళ్ళు వేసినాము. నీళ్ళతో పోతున్నాయి బయటికి. నీళ్ళు పోతున్నాయి, అలా కోలుకుంటూ పోతాయి. అయితే ఇదేంటంటే రింగ్ లాంటిది ఉంటుంది అనమాట. రింగ్ అంటే ఇది గుంతలాగా ఉంటుంది. మన దానికి ఆప కట్టినాం కదా, రొయ్యలు గుంతలోకి రాకోకుండా ఈ మిర్ర మీదకి వెళ్ళి ఆ నీళ్ళు అంతా వచ్చి తూము ఉంటుంది. తూముకి మనం ఆప కట్టుకుంటే ఆ నీళ్ళు తగ్గే కొలిది ఆపలోకి వస్తాయి రొయ్యలు. ఆపలోకి వచ్చినాయి. మనం వేరే దేంట్లోకి వేరే సంచిలో ఆపలా వేసుకుని కడుక్కొని ప్యాక్ చేసుకుంటామన్నమాట. ఐస్ చేసుకుని. చూడండి ఫ్రెండ్స్, ఇది మా సొంత భూమి. మా నాయనే చూసుకుంటాడు. అక్కడ చెరువులో దిగి మ్యాచ్ వెళ్తున్నాడు మా నాయన. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు కలుద్దాం. రేపు పొద్దున్న పడుతున్నాము రొయ్యలు. ఈరోజు నీళ్ళు బయటికి తీసినాము, సాయంత్రం అయింది. ఇది పొద్దున్నే మళ్ళీ పట్టుబడి పట్టేటప్పుడు వీడియో చేద్దాం. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే బాయ్, టేక్ కేర్.